ములుగు జిల్లాలో మందుపాత్ర పేలి ముగ్గురు గ్రౌ హౌన్స్ జవాన్ల మృతి. వాడేసు పేరూరు అడవుల విషాదం. శ్రీ సిటీ యూనిట్ కు నేడు మంత్రి నారాయణ లోకేష్ భూమి పూజ. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి ఎయిర్పోర్ట్ తో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని వెల్లడి. ఏపీ మాజీ సీఎం జగన్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. జగన్ అసలు క్రిస్టియనే కాదు అని స్పష్టం. ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించిన రాజ్నాథ్ సింగ్. తెలంగాణలో మావోయిస్టుల మందు పాత్రలకు ముగ్గురు గ్రే హౌడ్స్ జవాన్లు బలయ్యారు. తెలంగాణలో మందు పాత్ర పేలి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. తెలంగాణలో మావోయిస్టులు మందు పాత్ర పేల్చడంతో ముగ్గురు గ్రే హౌడ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా వాజేడు పేరూరు అడవుల్లో ఈ ఘటన జరిగింది. గత నెల 21 నుంచి కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తెలంగాణ గ్రే హౌడ్స్ రొటీన్ కూంబింగ్ చేపట్టారు. జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్జీ సిటీ నిర్మించాలని కోరారు. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని తెలిపారు. Let's proceed. Here I'd like to thank LG Electronics for choosing Andhra Pradesh. I know that all our neighboring states were chasing you for this investment. You have an amazing leadership team here. They have done an amazing job in negotiating on your behalf. And we will work hard together, a successful project. And I would like to request the leadership of LG
to also bring your sister companies to this wonderful ecosystem. All your partners, all your suppliers, we would love to host them here. You have the entire leadership of Sri City in front of you. They're as aggressive as the state government. They are eager to build an entire ecosystem that we believe will be very critical in making this ecosystem not only successful, but thrive over the next century. Rest assured, over the next 4 years, and our great state and our great nation. LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ప్రెస్ క్లబ్ లో పలువురు రాజకీయ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అసలు క్రిస్టియనే కాదని, ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడని, చిన్న జీఆర్ స్వామికి శిష్యుడని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు వివాదాన్ని సృష్టించి హిందూ క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టారని చూశారని ఆరోపించారు. జగన్ ఎన్నడూ తనను కలవలేదని, చిన్న జీఆర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం వల్లే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని ఆయన విమర్శించారు. ఎవరు చేయించారు ఈ దాడులు, ఎవరు చేశారు, దీన్ని దేని కొరకు ఎవరు ఎలా చేశారు అన్నది వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. మీరు చూడండి, టర్కీలో ఒక సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ని కొన్ని సంవత్సరాల క్రిందట సౌదీ ఎంబసీలోనే ముక్కలు చేసేశారు. ప్యాక్ చేసి పంపించారు. అది చేయించింది ఎవరు? సౌదీ గవర్నమెంట్. చేసింది ఎవరు? వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్ లో వచ్చి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం, ప్రపంచం అంతా దాన్ని ఖండించింది, కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు. అంటే వాడు ఎంత పెద్దోడైనప్పటికీ, నా మిత్రులు అయినప్పటికీ, రాజకీయ కుట్రలు ఏంటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు. నేనే ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తా ఆర్డిటికి, ఆపే దమ్ ఎవరికైనా ఉంటే ప్రపంచాన్ని దించుతా. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మోదీ అమ్ముతుంటే, చంద్రబాబు జగన్ అమ్ముతుంటే ఆపేనా లేదా? 5 ఆర్డర్లు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా? 10,000 కోట్లు రైతుల భూములు దోచుకుంటే కేటీఆర్ కామారెడ్డి రైతుల భూములు ఆపేనా లేదా? రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో 50,000 కోట్ల బిల్డింగ్లు అవినీతిగా డిస్ట్రాయ్ చేసి కూల్చేస్తుంటే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చానా లేదా? ఆ కూల్చడాలు ఆపేనా లేదా? లడ్డూ వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్, ఆయన క్రిస్టియనే కాదు, ఆయన హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్, ఆయన క్రిస్టియనే కాదు, ఆయన వెంకటేశ్వరుల భక్తుడు, చిన్న జీఆర్ స్వామి భక్తుడు. నన్నెప్పుడు కలలేదు. అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా? మనలో అన్నమాట. పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపానో. అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది. నాలో ఉన్న గొప్పతనం కాదు, కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లలో ఖచ్చితమైన
క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో పాక్తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జగన్ అన్నారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని, 2027లో ప్రజల్లో పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, కోఆర్డినేటర్లతో జగన్ సమావేశమయ్యారు. వైసీపీ హయాంలో అమలు చేసిన ప్రతి పథకాన్ని ఆపేయడంతో పాటు సూపర్ 6 హామీలను కూడా అమలు చేయకపోవడంపై ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ 3 ఏళ్ళు మాత్రం ఎటునో గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయేదానికోసం శాయశక్తుల అందరం కష్టపడదాం, ప్రతి అడుగు ముందుకేద్దాం. 3 ఏళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట చూపించాలో మనం చూపిస్తాం. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే, ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే, ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. 7 సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం. తెలంగాణలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధమైంది. మే 10వ తేదీన సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు అధికారికంగా ప్రారంభమవుతాయి. అయితే పలు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలను సామాన్యులు వీక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎయిర్పోర్ట్తో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నాయి.
ఈ మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అనేది తెలంగాణకు ఒక గర్వకారణం. ఎందుకంటే ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలు కాంపిటీషన్లో మహారాష్ట్రంలో పెడతామంటే మహారాష్ట్ర పెడతామని కింద డిమాండ్. సేమ్ టైం ప్రపంచ దేశాల్లో కూడా కొన్ని దేశాల నుంచి ఈ మిస్ వరల్డ్ మా కంట్రీలో పెట్టాలని డిమాండ్ ఉండింది. అంటే ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అవకాశం తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 ఈ పోటీల్లో పాల్గొనే వారికి తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మన అందరం కలిసి కట్టుగా పనిచేసి ఈ ఈవెంట్ ని సూపర్ సక్సెస్ఫుల్ గా చేద్దాం. ఆల్ ది పోటీలకు విచ్చేయనున్న అందగత్తెలు ఏందిల్లా పావనిగౌడు పర్రెలు పట్టిన నేల మీద ర్యాంప్ వాక్ చేస్తుంది అనుకుంటారా? మే నెలలో మే 7 నుంచి మే 31 వరకు ప్రపంచ మిస్ వరల్డ్ ప్రపంచ అందగత్తెల పోటీ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించబోతున్నాం అధ్యక్ష. గక్కడ నిర్వహిస్తే నీ అందమైన పాలనను దేశమంతా ప్రపంచమంతా ఎట్లా చూస్తారయ్యా? ఎస్ఎల్బిసి దగ్గరనో లేకపోతే హైడ్రా తోటి కూల్చిన ఇండ్ల దగ్గరనో పంట పొలాలకు నీళ్లియక ఎండబెట్టిన పొలాల దగ్గరనో నిన్న మొన్న హెచ్సియు అడవులను కొట్టేసినావు చూడు అవు గక్కన్నో లేకపోతే రిజర్వాయర్ల నీళ్లు లేకుండా చేసి ఎండబెట్టి గిసొంటి పర్రెలను పట్టేటట్టు చేసినావు చూడు. ఇక్కడ నిర్వహిస్తే నీ చక్కదనమైన పాలన దేశమే కాదు ప్రపంచమంతా చూస్తుంది. ఎట్లున్న తెలంగాణను ఏ విధంగా తీసుకొచ్చిండు గుంపు మేస్త్రి కాంగ్రెస్ అనేది. కాంగ్రెస్ అంటేనే ఒక కంపు అని ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అర్థమైపోతుంది. ఇగో నీకు శాతరైతే ఈ పర్రెలల్లా ర్యాంపు వాకులు చేపియ్యి. ఈ పర్రెలల్లా అందమైన పోటీలు నిర్వహించు. నీళ్ళు ఇస్తలేవు చూడు బిందెలు తల మీద పెట్టి ర్యాంపు వాకులు చెయ్యిర్రి అని చెప్పు. ఆధ్యాత్మిక యాత్రకు వెళుతున్న భక్తులు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన దుర్ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. ఉత్తరకాశీ జిల్లా గంగాణి వద్ద హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కి పెరిగింది. మృతుల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆమె పేరు వేదవతి కుమారి. వేదవతి కుమారి గంగోత్రి యాత్రకు వెళుతూ మృత్యువాత పడ్డారు. ఏపీకి చెందిన విజయారెడ్డి అనే మహిళ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. లో 100 మంది మరణించినట్లు రాజ్నాథ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏ విధమైన ఆనందం ఉందో ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే మహిళలు ఉచిత ప్రయాణానికి ఆధార్తో పాటు ఇతర గుర్తింపు కార్డులను కూడా ఉపయోగించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీల సందర్భంలో దాన్ని అమలు చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల లోపల ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులకు మొదలుపెట్టినాం. విజయవంతంగా మేము మొదలుపెట్టిన ఈ గ్యారంటీ ప్రజల నుంచి
ప్రత్యేకంగా మా అక్కలు చెల్లెలు అమ్మల దగ్గర నుంచి అంతా కూడా ప్రత్యేకమైన దీవెనలతో విజయవంతంగా guarantees from the Chief Minister of Telangana, with the Deputy Chief Minister looking on and the ministers looking on. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.